హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే హైదరాబాద్ నుంచి బైక్ రైడ్ చేసుకుంటా ఢిల్లీ వరకు అయితే వచ్చేసిన. నేను ఢిల్లీకి వచ్చి 2 డేస్ అయింది. నిన్నైతే నేను ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ అయితే చూసిన. ఎవరికైనా ఆ వీడియో కావాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడికి వెళ్ళి చూసేయండి. ఇది పార్ట్ 2. నేను నిన్న ఇండియా గేట్ దగ్గర నుంచి అక్షర్ధామ్ టెంపుల్ వరకు అయితే నేను ఒక వీడియో అయితే చేసిన. ఆ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేనైతే అది పార్ట్ 1గా, ఇదేమో పార్ట్ 2. ఈ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఎవరికైనా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూసేయండి. ఈరోజు అయితే నేను లోటస్ టెంపుల్ మరియు కుతుబ్ మినార్ అయితే చూడడానికి వెళ్తున్నా. ఇదైతే ప్రజెంట్ నేను ఉన్నది ఢిల్లీలో ఉన్న అక్షర్ధామ్ టెంపుల్ పార్కింగ్ ఏరియాలో. ఇక్కడ నుంచి నేనైతే లోటస్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. నేను పొద్దున్నే వచ్చి చూసినా కాబట్టి సరిపోయింది. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా రష్ ఎక్కువనే వస్తున్నారు, ఫుల్ పబ్లిక్ వస్తున్నారు. టెంపుల్ దగ్గరికి ఎక్కువ మంది వస్తారని నేను మార్నింగ్ 8కే వచ్చేసిన ఇక్కడ. ఇప్పుడైతే టైం 2 అవుతుంది. నేను ఇక్కడ నుంచి లోటస్ టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి నాకు జస్ట్ ఒక 40 మినిట్స్ జర్నీ మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి వెళ్తున్నా. మొత్తానికి అయితే విజయవంతంగా మనం అక్షర్ధామ్ టెంపుల్ చూసేసిన. నాకు అక్షర్ధామ్ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది. ఢిల్లీలో ఉన్న టాప్ 10 ప్లేసెస్ అన్నిట్లో టాప్ 1 ప్లేస్ రెడ్ ఫోర్ట్కి, ఇండియా గేట్కి ఇస్తారు. కానీ నేనైతే టాప్ 1 ప్లేస్ అయితే అక్షర్ధామ్ టెంపుల్కే ఇచ్చేస్తా. ఈవినింగ్ టైం అయితే పబ్లిక్ ఫుల్గా వస్తున్నారు. ఇంకా నేను లేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళాలి. నేను కుతుబ్ మినార్ మరియు లోటస్ టెంపుల్ అయితే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లోటస్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. నా బ్యాక్ టైర్ నిన్న ఇండియా గేట్ దగ్గర పార్కింగ్ చేసి ఇంకా మనం ఇండియా గేట్ చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి బ్యాక్ టైర్ అయితే పంచర్ అయింది. మేము బండి నెట్టుకుంటా వెళ్ళి పంచర్ చేయించినా కానీ ఆయన సరిగా పంచర్ అయితే చేసిండు, కానీ టైర్ సరిగా ఎక్కియలే. బ్యాక్ టైర్ షేక్ అవుతుంది. నిన్న ఆల్రెడీ నేను ఒకసారి చూపించిన, మళ్ళీ ఆయన ఊడబీకి మళ్ళీ సెట్ చేసిండు. అయినా కానీ మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది. ఇగో ఈ అన్న దగ్గరికి తీసుకొచ్చిన అన్న అయితే మళ్ళీ ఊడబీకి సెట్ చేస్తున్నాడు. ఏం చేస్తాడు ఏమో, మళ్ళీ షేక్ అవుతుందో ఏమో, నాకైతే భయం అవుతుంది. మొత్తం ఊడబీకి మళ్ళీ ఏం లేదని మళ్ళీ సెట్ చేస్తున్నాడు. మళ్ళీ సేమ్ అంతే అవుతారో లేకపోతే ఏం ప్రాబ్లం ఉందో అర్థమవుతుంది. भैया बेरिंग सब, भैया दोनों बेरिंग ठीक है? देखो हाँ, 3 बेरिंग होती है। 3 बेरिंग देता, एक इसमें होती है, 2 ये होती है। वो दोनों बीच में बुश रहता, देखो वो ठीक है। हाँ हाँ, कौन सा एच है ना वो? అన్న అయితే సెట్ చేసిండు. మళ్ళీ షేక్ అవుతుందో ఏమో, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బండిని ఆపి చూడాలి. నేను ఇక్కడ నుంచి లోటస్ టెంపుల్ అయితే నాకు దారి అయితే అర్థమైతలేదు. ఈ గల్లీ నుంచి చూపిస్తుంది. ఒకసారి అన్నోళ్ళని అడుగుతా. టెంపుల్ లోటస్ టెంపుల్ 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 లోటస్ టెంపుల్ को इधर थैंक यू. ఇక్కడ నుంచి స్ట్రేట్ అంట. అంటే టెంపుల్ దగ్గరకు వచ్చేసిన. నేనైతే లోటస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. జనాలు ఎవరు ఉండాలనుకున్నా కానీ ఈవినింగ్ టైం చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్ళి నిలబడాలో ఏమో వెళ్తున్నా ఇక్కడి నుంచి. నేను లోపలికి ఎంటర్ అయిపోయినా. ఇగో మీరు కూడా చూడండి, ఇచ్చుకునే పువ్వు ఏమైనా ఇచ్చుకుంటుందో ఏమో. ఇక్కడ దూరం నుంచి ఇది ఎంట్రీ. మస్తు మంది అయితే వచ్చారు. ఇక్కడ నుంచి దగ్గరికి వెళ్తాను. లోటస్ టెంపుల్ అందాలు మాత్రం మామూలుగా లేదు. చూడండి చుట్టూ గ్రీనరీ. స్ట్రేట్గా కనిపించేది ఇన్ఫర్మేషన్ సెంటర్ అది. ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ అయితే మస్తు అంటే మస్తు ఉంది. ఇక్కడ నుంచి స్ట్రేట్ ఇది లోటస్. నేను ఇంకా దగ్గరికి వెళ్ళలేదు, ఇది వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ మొత్తం ఇది ప్రతి ఒక్కటి. ఇక్కడ నుంచి వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది చూడండి పబ్లిక్. ఈవినింగ్ టైం గార్డెన్ అయితే బీభత్సంగా ఉంది. ఇక్కడ నుంచి ఇది వెళ్ళే రూట్ ఇది స్ట్రేట్. ఇంత దూరం నుంచి చూస్తున్నా పువ్వు మాత్రం ఇచ్చుకుంటలేదు. అది
కొంచెం వికసిస్తే బాగుంటుంది. ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు అందులో నేను కూడా ఒకండి. లోటస్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఒకసారి లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను ఇక్కడున్నా, ఇక్కడ నుంచి ఎక్కడో ఉంది బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఇదే ఎంట్రన్స్. ఒకసారి భయ్య పట్టుకున్నాడు చూడండి సంచులు. ఆ సంచులు తీసుకొని మన చెప్పులు వేసుకొని లోపలికి అయితే వెళ్ళొద్దంట. అందుకే నా షూ తీసేసి నేనైతే సంచులు వేసుకున్నా. మళ్ళీ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ సంచులు వాళ్ళకి ఇచ్చేయాలి, మన షూ మనం వేసుకోవాలి. ఎవరి సంచులు వాళ్ళు పట్టుకొని మేమైతే పైకి వెళ్తున్నాం. వెళ్ళే కొద్దీ ఇంకా నాకు మస్తు అనిపిస్తుంది, చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ లెక్క అనిపిస్తుంది నాకైతే. ఇది దిగి ఈత కొట్టాలనిపిస్తుంది, కానీ అట్లా చెయ్యొద్దు. లోపలికైతే వెళ్తున్నా. లోపల ఏముందో ఏమో నాకైతే అర్థమైతే లేదు. టెంపుల్, లోటస్ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం. అన్న కెమెరా ఆఫ్ చేయి అంటుండు, కానీ నేనైతే బలవంతంగా తీస్తూనే ఉన్నా. ఎందుకంటే నాకే తెలియదు, నాకు తీయాలనిపిస్తుంది బాగుంది కాబట్టి. అమ్మ చూసిరు కదా లోటస్ టెంపుల్ అయితే నాకైతే అంతేం అనిపించలే. కాకపోతే ఇది కూడా ఒక ఫేమస్ టెంపుల్ కాబట్టి చూడడానికి వచ్చేసినాం. చూసిన ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. ఎగ్జిట్ ఇప్పుడు మీరు కూడా క్లారిటీగా చూడండి. దిస్ ఈజ్ లోటస్ టెంపుల్. ఇగో లోటస్ టెంపుల్. పబ్లిక్ మాత్రం బాగా వచ్చింది, సండే వీకెండ్ కాబట్టి ప్రతి ఒక్కరు. ఓకే గైస్, నెక్స్ట్ మనం కుతుబ్ మినార్కి వెళ్ళిపోదాం. లోటస్ టెంపుల్ నాకైతే అంత పెద్ద ఫీలింగ్ అయితే ఏం రాలేదు దీన్ని చూసినంతసేపు అయితే. కాకపోతే పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే నాకు అక్షర్ధామ్ టెంపుల్ అంత మంచిగా అయితే ఏం అనిపించలేదు. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కుతుబ్ మినార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇది చీకట్లో ఉన్నాయి, లైటింగ్స్లో బాగుంటుందేమో బహుశా. నేనైతే ఇప్పుడు కుతుబ్ మినార్ చూద్దాం మనం లైటింగ్స్లో. అక్కడికి వెళ్తున్నా కదా. ఇగో ఇక్కడ నుంచి మొత్తం క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఏం లేదు, ఓన్లీ వన్ వేనే పెట్టారు రావడానికి. అంటే రావడానికి వన్ వేనే, వెళ్ళడానికి వన్ వేనే. రెండు ఒకటే రూట్ కాదు కానీ సపరేట్ రూట్స్. నైట్ లైటింగ్స్ చూసి ఇగో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇదైతే ఎగ్జిట్ దగ్గర నుంచి ఇట్లా కనిపిస్తుంది. లైటింగ్స్లో బాగుంటుందేమో, వెళ్తున్నాయి ఇంకా నేను. అభి బోలో. हाय गाइस, किस नाम से चैनल किस नाम से? राइडर विजय हिंदी. राइडर विजय हिंदी आ जाएगा सर्च करने से आता. टॉप पे